స్వాగతం చెప్తున్నాము. ఇంకొంచెం ఫార్వర్డ్ ఫర్ ద లైట్స్ అంట. శివగారు మీరే. అందరికీ హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫస్ట్ నానిగారికి ఇప్పుడు ఈ సంవత్సరంతో 16 ఇయర్స్ టీఎఫ్ఐలో ఉన్నందుకు మనకి ఎంత సినిమాల ద్వారా ఆయన ఎంత యాక్టింగ్ని ఎంత ఎంటర్టైన్మెంట్ అందించింది. ఒకసారి ఆయన మీద మన ప్రేమను ఒకసారి గట్టిగా చూపించండి 16 ఇయర్స్ కోసం. అండ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ కంగ్రాచులేషన్స్ నానిగారు, విత్ ఆల్ మై లవ్. అండ్ నానిగారు ఏంటంటే ఒకటే నేను నానిగారి దగ్గర నేర్చుకున్నది, సినిమాని మనం ఎంత ప్రేమిస్తే సినిమా మనల్ని అంత ప్రేమిస్తుంది. ఆ మాట అప్పుడు చెప్పారు. నా సినిమాలో కూడా ఒక డైలాగ్ అలాంటిది కూడా ఉంది. సో అది నేను నానిగారి దగ్గర నేర్చుకున్నాను. ఎప్పుడు అది గుర్తుపెట్టుకుంటాను. నానిగారికి ఎప్పుడు సక్సెస్ వచ్చినా కూడా నాకు నిన్ను కోరి మొత్తం ఒకసారి రివైండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా లో అయినా కూడా నానిగారిని తలుచుకుంటే ఒక ఇన్స్పిరేషన్లా వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ నానిగారు, కీప్ ఇన్స్పైరింగ్ అస్. అండ్ సరిపోదా శనివారం, ఐమ్ సో హ్యాపీ ఫర్ వివేక్. అండ్ వివేక్ ఎంత కష్టపడ్డాడు ఏంటి సినిమా చూస్తేనే అర్థమైంది. నేను కాల్ చేసి కూడా చాలాసేపు మాట్లాడాను, ఎంత వర్క్ చేసి ఉంటావు, ఎంత నలిగిపోయి ఉంటావు అని. బట్ ఫైనల్లీ రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది వివేక్ డార్లింగ్. సో హ్యాపీ ఫర్ యూ. ఒక కమర్షియల్ పాట్ బాయిలర్ ఫిల్మ్లో నీ సెన్సిబిలిటీస్ కానీ నీ రైటింగ్ కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా, అంటే చాలా సీన్స్కి అబ్బా ఎలా రాసాడు అనిపించింది. ఈవెన్ సెకండ్ ఆ కాఫీ సీన్ కానీ, లేదంటే ఫస్ట్ హాఫ్లో ఒక హిలేరియస్ హ్యూమర్ ఉంటూనే అంత క్విక్గా ఇంటెన్సిటీకి షిఫ్ట్ చేయడం జర్క్ లేకుండా. సో ఆ విషయంలో అయితే నువ్వు వన్ ఆఫ్ ద కైండ్ డైరెక్టర్వి. స్క్రీన్ ప్లే చాలా ఇన్స్పైరింగ్ చేస్తావు. ఈవెన్ యాక్చువల్గా ఇన్స్పిరేషన్స్ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు హను వాట్ ఎవర్ మీరందరూ చేసే స్క్రీన్ ప్లేస్ అవి చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వివేక్ ఫర్ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ వన్ మోర్ థింగ్, సూర్య గారు వాట్ ఏ క్యారెక్టర్ సార్. మీకు ఒక విషయం ఈరోజు నేను డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నాను. మీ ఫిల్మ్స్ ఇంతకుముందు మా తెలుగు ఫిల్మ్స్లో చేసినవన్నీ చూశాను. కాకపోతే అనుకోకుండా ఒకరోజు టీవీలో ఇరైవి ఫిల్మ్ చూశాను సార్. ఇరైవి ఫిల్మ్ కార్తిక్ సుబ్రాజన్ గారిది. మీరు నమ్మరు సార్, జస్ట్ యూట్యూబ్లో ఫుల్ మూవీ చూశాను, తమిళ్ ఫిల్మ్. 3-4 డేస్ ట్రాన్స్లో ఉన్నాను సార్ ఆ క్యారెక్టరైజేషన్కి. అంత బ్యూటిఫుల్గా చేశారు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అనమాట ఇరైవి అనే ఫిల్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మిగతా క్యాస్ట్ అందరూ చాలా మాట్లాడాలి, ఎందుకంటే ఈ సక్సెస్ సరిపోతే శనివారం టీమ్ది, వాళ్ళకి చాలా క్రూషియల్ మూమెంట్ ఇది. అండ్ ఒకటే మాట చెప్తున్నాను, ఈ సినిమాకి కష్టపడ్డ యూనిట్కి కానీ అండ్ ప్రియాంక మోహన్ గారు, పేర్లు ఎవరికైనా మర్చిపోతే క్షమించండి. అండ్ వాట్ ఎవర్ టీమ్, ఎస్పెషలీ నా ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దానయ్య గారు, వాళ్ళ అబ్బాయి కళ్యాణ్, నా డార్లింగ్ ఫస్ట్ ఫిల్మ్ ఎంత పెద్ద సక్సెస్ కొట్టో. ఎప్పుడు ఫస్ట్ ఫిల్మ్ తాలూకా సక్సెస్ ఎంత ఎనర్జీ ఇస్తుందని నాకు తెలుసు, ఇంకా నీకు తిరుగుండదు. థ్యాంక్ యూ ఎవరీవన్ అండి. అక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి, సరిపోదాం శనివారం ఫ్యాన్స్కి, నానిగారి ఫ్యాన్స్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శివగారు. అండ్ రాహుల్ని ముందుకు తోసినటువంటి హను గారికి ధన్యవాదాలు చెప్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివివి ఎంటర్టైన్మెంట్స్కి అండ్ కళ్యాణ్ గారికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సరిపోదు శనివారంకి కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ అండి. ఇలాంటి వర్షాల్లో కూడా ఇలాంటి కలెక్షన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ద మెయిన్ క్రెడిట్ గోస్ టు ద క్యాప్టెన్ వివేక్ ఆత్రేయ. కంగ్రాచులేషన్స్ బ్రదర్, you made such a wholesome entertainment film, and I'm a huge fan of your writing, your screenplay. ఇందాక శివ చెప్తున్నట్టు, అండ్ ఐ థింక్ మీకు స్క్రీన్ ప్లేతో ఆడుకోవడం చాలా ఇష్టం. అసలు మీరు యాక్షన్ని ఇలా హ్యాండిల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్గా. ఎందుకంటే మీరు డ్రామాలో యూ ప్రూవ్డ్ ఆల్రెడీ, బట్ యాక్షన్ ఈ రేంజ్లో చేయడం అనేది ఇట్స్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేనైనా సరే చాలా సింపుల్గా ఎడిట్ చేయడంలో, చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ is a wonderful technician. He is editing my film also. Looking forward to work with you, brother. And film ni next level ki తీసుకెళ్ళింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజాయ్. జేక్స్, యూ కిల్డ్ ఇట్ సీరియస్లీ. నాకు తెలుగులో ఫస్ట్ ఫిలిం తను నాకే చేశాడు, టాక్సీ వాలా. శ్యామ్ సింగరా మూవీ కూడా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోకి మ్యూజిక్ తనే అందించాడు. జేక్స్, సీరియస్లీ ద మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. ఫిలింని 10 times ఇది చేసింది. కంగ్రాచులేషన్స్. అలాగే వన్ ఆఫ్ ద రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాస్టింగ్ చూసిన ఫిలిం ఇది. సూర్య సార్, వాట్ మ్యాడ్నెస్, అమేజింగ్ వర్క్ సార్, హ్యూజ్ ఫ్యాన్. అలాగే ప్రియాంక గారు, అలీ సార్, సుధాకర్ సార్, హర్షవర్ధన్ గారు, అండ్ అభిరామి గారు, అండ్ ఎవ్రీ వన్, ఎంటైర్ క్యాస్ట్, ఎస్పెషల్లీ ద కాస్ట్ ఆఫ్ ద సోకులపాలెం. అండ్ సోకులపాలెం సెట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు, గ్రేట్ వర్క్ అండి, చాలా బాగుంది. అండ్ కమింగ్ టు నాని సార్, హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. And congratulations for the recent Filmfare for Dasra, and congratulations for the new announcement of the film. And 16 years పూర్తి చేసుకున్నందుకు again congratulations.
16 అన్నాలు కలిపితే ఒక రూపాయి అన్నట్లుగా 16 ఇయర్స్ 30+ ఫిలిమ్స్ చేసి ఒక సంపూర్ణ నటుడుగా మీరు ఎదగడం, మీ జర్నీలో నేను భాగం అవ్వడం, ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ అన్ యాక్టర్ లైక్ యూ ఇన్ తెలుగు సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు నాని. అచ్చమైన స్వచ్ఛమైన ఎంతోమంది తెలుగు డైరెక్టర్స్ని పరిచయం చేసినందుకు. రాహుల్, అలాగే వివేక్, ఇలా చాలామంది, ఆల్ ది డైరెక్టర్స్. ఎస్, టైటిల్ ఫిక్స్ చేస్తారా? ఓకే ఓకే. ప్రభాస్ గారితో సినిమాకి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అసలే నాకు భయం, మీరు ఇంకా అరిస్తేనే ఇంకా భయం నాకు. అందరికీ నమస్కారం అండి. నాని కంగ్రాట్స్, 16 ఇయర్స్ రా. ఈ 16 ఇయర్స్లో నాని ఒక 2 జనరేషన్స్ కవర్ చేసాడు. ఆ 2 జనరేషన్స్కి వాళ్ళు ఎవరంటే వాళ్ళ గ్రేట్ మెమరీస్లో ఉండిపోయాడు చాలా మంచి మంచి సినిమాలతోటి. నేను రీసెంట్గా నాని ఒక 2 వీక్స్ బ్యాక్ కలిసానండి. అప్పుడు ఫస్ట్ టైం నాని ఎంత సీరియస్ పర్సనో నాకు అప్పుడే అర్థమైంది. తను మాట చెప్పాడు, కోవిడ్ టైంలో అంట మనందరం వేరే వేరే రీజన్స్కి భయపడుతున్నాం. కోవిడ్ టైంలో నాని భయం ఏంటంటే తను అప్పటిదాకా చేసింది 20+ ఫిలిమ్సే అంట. అయ్యి బాబోయ్ ఏంటి ఇలా ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు ఏమైనా నవ్వుతే 20 సినిమాలైనా నా ఉండేది, ఇంకేం మెమరీస్ లేవా, అందుకని చాలా మంచి సినిమాలు చేయాలి, చాలా ఫాస్ట్గా సినిమాలు చేయాలి, క్వాలిటీ సినిమాలు చేయాలి, జనాల మెమరీలో ఉండే సినిమా చేయాలని చెప్పి తను మొదలుపెట్టాడు జర్నీ. మీరు చూస్తే పోస్ట్ కోవిడ్ అంటే ఆ ఫియర్ చూడండి దేని గురించి ఉందంటే ఓన్లీ సినిమా గురించి ఉంది, ఇంకా దేని గురించి లేదు తనకి. ఆ భయమే తను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఇంకా చాలా దూరం తీసుకెళ్తే, చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది. మీరు పోస్ట్ కోవిడ్ తర్వాత తను తీసిన 4 సినిమాలు చూస్తే మన శ్యామ్ సింగ్ రాయ్ ఒకటి, అంటే సుందరానికి, దసరా, అండ్ ఇప్పుడు సరిపోదా శనివారం, హాయ్ నాన్న, సారీ, 5. అంటే అది కేవలం నాని వల్ల మాత్రమే అయింది. అది దేనివల్ల అంటే సినిమా అంటే భయం, సినిమా అంటే భక్తి, సినిమా అంటే ప్రేమ, ఈ 3 వల్ల మాత్రమే చేయగలిగాడు. అవి తన నుంచి ఎప్పటికి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవంటే తన పర్సనాలిటీ అలాంటిది, మెయిన్ రీజన్ అది. నాని థ్యాంక్ యూ, చాలామందికి ఇన్స్పిరేషన్ నువ్వు, అది వేరే లెవెల్ ఇన్స్పిరేషన్ నువ్వు, అంటే చెప్పడానికి కూడా లేదు. నాకు కనపడతలేదు. ఓకే, ఒక్క నిమిషం ప్లీజ్ నన్ను కొంచెంసేపు మాట్లాడివ్వండి ప్లీజ్. సూర్య గారు విలన్ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకున్న సినిమా నాకు తెలిసి ఎంటైర్ ఇండియా నాకు తెలిసి షోలే గబ్బర్ సింగ్ గారి క్యారెక్టరు. దాని తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సినిమా నాకు తెలిసి సరిపోదా శనివారం. నేను మళ్ళీ మధ్యలో చూడలే ఇప్పటి వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, హ్యూజ్ ఫ్యాన్ అందరిలాగే. థ్యాంక్ యూ అండి. ప్రియాంక గారు మీరు చాలా బాగున్నారండి సినిమాలో. అండ్ ఒక్క నిమిషం అండి, అసలు అన్నిటికంటే ఎక్కువ హ్యాపీ ఏంటంటే నాకు వివేకాత్రేయ అంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ తను. అంటే సుందరానికి నాకు చాలా చాలా ఫేవరెట్ ఫిల్మ్ అది. ఎందుకంటే దాంట్లో చాలా కాంప్లికేటెడ్ సీన్ స్టేజింగ్ ఉంటుంది. అది ఎంత కన్విన్సింగ్గా అంటే ఒక మెచ్యూరిటీగా మాట్లాడాలంటే నాకు తెలిసి ఒక 40-50 సినిమాలు తీసిన ఒక డైరెక్టర్కి ఉన్నంత మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశాడు ఆ షార్ట్స్ అన్నీ. వివేక్ ఎక్స్ట్రాడినరీ. నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఆ రోజు చెప్పాడు ఈ కథ ఆత్రేయ. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా. అంటే కంప్లీట్ జోనర్ షిఫ్ట్, గేర్ చేంజ్ చేసి మొదలుపెట్టాడు. సూపర్ ఆత్రేయ, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇందాకే ఎవరు వెంకట్ చెప్తున్నాడు అతనికి అసలు ఒంట్లో బాగాలేదంట పాపం, లాస్ట్ డేస్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో బెడ్ మీద పడుకుని అక్కడి నుంచి కదలకుండా. అయినో ఆ టైంలో నాని ఎలా ఉంటాడో నాకు తెలుసు, డెఫినెట్గా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని తనే ఉంటాడు. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. ఇంకెవరన్నా మర్చిపోయింటే మాత్రం వెరీ సారీ సారీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్టికులర్లీ నాని రిలీజ్ ముందరే చెప్పాడు ఎలా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. తను ఏదైతే చెప్పాడో అదే డెలివరీ అయింది అక్కడ. విజయ్ గారు సూపర్ సార్ మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హను గారు.